ఏపీ రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులే ప్రత్యర్థులవుతున్నారు. తోబుట్టిన వారు దక్కర బంధువులే రాజకీయ శత్రువులవుతున్నారు. కుటుంబ సభ్యుల తప్పులను బహిరంగంగా ఎత్తి చూపుతున్నారు. రక్త సంబంధికుల ఓటమి కోరుకుంటున్నారు. సొంత వారి అవినీతి అక్రమాలను బయటపెడుతున్నారు. ఒకే కుటుంబం నుంచి విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయాల్లో ఫ్యామిలీ సర్కస్ జరుగుతోంది. ఏపీ సీఎం జగన్ కు తన చెల్లెలు షర్మిల రాజకీయ ప్రత్యర్థిగా మారారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నకు అండగా నిలిచిన షర్మిల ఏకంగా ప్రతిపక్ష నాయకురాలు అవతారం ఎత్తారు. జగన్ జైలులో ఉంటే అన్న వదిలిన బాణంలా పాదయాత్రను నడిపించారు షర్మిల. జగన్ సీఎం అయ్యాక సీన్ రివర్స్ అయింది. ఇద్దరి మధ్య విభేదాలతో అన్న వదిలిన బాణం ఎదురు తిరిగి తనపైనే ఎక్కుపెట్టారు. రాజకీయ రణక్షేత్రం విమర్శల విల్లు ఎక్కుపెట్టారు. జగన్ అక్రమాలు, అవినీతిపై ప్రశ్నలు సంధిస్తూ కొరకరాని కొయ్యలా మారారు. వాళ్ళ సంగతి ఏమిటి? ఎక్కడ చూసినా ఇందాక అన్నట్టు, ఈ చంద్ర అన్నట్టు ఎక్కడ చూసినా వైను మైను, ఎక్కడ చూసినా శాండ్ ల్యాండ్. ఈ మాఫియాలు, ఈ గుండాయిజము, ఈ హత్య రాజకీయాలు తప్పితే వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ప్రోత్సహిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో వదిలి వెళ్లిపోయిన ప్రాజెక్టులను జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అడుగైనా ముందుకు తీసుకువెళ్లారా అంటే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఆయన కళ, ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడ రావాలి అని రాజశేఖర రెడ్డి గారు ఎంత తప్పించారో జగన్మోహన్ రెడ్డి గారు దానిని శంకుస్థాపన చేసే ప్రాజెక్టుగా తయారు చేశాడు. ఆయన కడపకు వచ్చినప్పుడల్లా శంకుస్థాపన చేస్తాడు, వెళ్లిపోతాడు. మళ్లీ వస్తాడు, మళ్లీ శంకుస్థాపన, భూమి పూజ చేస్తారు, వెళ్లిపోతారు. ఆఖరికి అది శంకుస్థాపనలు, భూమి పూజ వేసే ప్రాజెక్టుగా తయారైంది. కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. ఆఖరిన ఇప్పుడు నిద్రలేశారు. మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 23,000తో మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 6,000తో దగా డిఎస్సీ వేశారు. మరోవైపు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సోదరి షర్మిల ప్రధాన ప్రత్యర్థిగా బరిలోకి దిగారు. వివేకానంద రెడ్డిని చంపిన హంతకుడు అని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అటు వివేక కూతురు సునీత షర్మిలకు తోడై ఉప్పులో నిప్పులా కలిసి అవినాష్ ను ఎండగడుతున్నారు. ప్రచారంలో ఇద్దరు అక్క చెల్లెలు ఏకమై సోదరుణ్ణి ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. హంతకుడిని ఓడించాలని కడప ఓటర్లను కొంగు చాచి వేడుకుంటున్నారు. పరిస్థితి చేయి దాడుతుండటంతో జగన్ సైతం వారిపై డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టారు. విన్నపించుకుండేది సిబిఐ అక్యూజ్డ్ అని చెప్పిన వాళ్ళకి కంటెస్ట్ చేయొద్దు, వాళ్ళని కంటెస్ట్ చేయించొద్దు, వాళ్ళకి ఓట్లు వేయొద్దు అని వేడుకుంటున్నాను. మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాను, అక్యూజ్డ్ కి పొజిషన్స్ ఇవ్వకండి. నేను సపోర్ట్ చేసేది వైఎస్ షర్మిలని, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిలని. ఎందుకంటే ఈ పోరాటంలో షర్మిల గారు నాకు సహకరించారు. ఈ పోరాటంలో, ఈ ఎలక్షన్ లో షర్మిల గారు గెలిస్తే వివేకానంద రెడ్డి గారి కోరిక తీరుతుంది. మీకోసం ఇన్ని త్యాగాలు చేసినారు వివేకానంద రెడ్డి. ఈ ఒక్క త్యాగం చేసి మీరు కూడా షర్మిల గారికి సపోర్ట్ చేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. షర్మిల ఎవరో కాదు, మీ చెల్లెలే. మీ చెల్లెలకు సపోర్ట్ చేయండి. మీరు మీ కార్యకర్తలకు, మీ పార్టీ మెంబర్స్ కు చెప్పండి నా చెల్లెలకి సపోర్ట్ చేయమని చెప్పి. నేను
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బయట నుంచి వచ్చే విమర్శలకు ఇంటి పోరు తోడైంది. ముద్రగడ కూతురు క్రాంతి తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వరుస వీడియోలు విడుదల చేస్తున్నారు. పిఠాపురం అభివృద్ధి కోసం బరిలోకి దిగిన పవన్ ను ఓడించడానికి తన తండ్రి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీలో చేరి కాపులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తండ్రిని వ్యతిరేకిస్తున్నారని బహిరంగంగా చెప్పేశారు. ఇక పవన్ ను తిట్టడానికే తన తండ్రిని జగన్ వాడుకున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇక కూతురు ఆరోపణలపై ముద్రగడ స్పందిస్తూ ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. వైసీపీలో కీలక నేత అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అంబటి లాంటి వ్యక్తికి అల్లుడు కావటం తన దురదృష్టకరమని అన్నారు. రాంబాబును టార్గెట్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అంబటి వంటి దుర్మార్గుడు ప్రపంచంలో ఉండడని తీవ్ర పదజాలంతో మాట్లాడారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ప్రజలు ఆలోచించి మంచి వ్యక్తికి ఓటేయాలని కోరారు. అల్లుడి వ్యాఖ్యలపై అంబటిని ప్రశ్నించగా సమాధానం చెప్పడానికి నిరాకరించారు. డాక్టర్ గౌతమ్, నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుండి. అది నా దురదృష్టం, ఎవరు ఏం చేయలేరు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకి తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకి పని అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో, సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ నమస్తే. విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ నేత కేశినేని చిన్ని మధ్య పచ్చగడ్డి వేస్తే బక్కుమనేంత విభేదాలు తలెత్తుతున్నాయి. కొన్నాళ్లుగా టీడీపీలో అసంతృప్తిగా ఉంటూ వైసీపీ ప్రభుత్వాన్ని పొగిడిన కేశినేని నాని అన్ని సర్దుకుని ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి అన్నదమ్ములిద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. కేశినేని నానిని తమ్ముడు చిన్ని అడుగడుగునా విమర్శిస్తూ వస్తున్నారు. ఇప్పుడు బెజవాడలో ఇద్దరి మధ్య రాజకీయం నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. కేశినేని డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఓపెన్ చేశాడు 2016లో. నేను ఎంపీ 14లో అయ్యా. ఇదేం చేశాడు? యాక్చువల్గా నేను ఎన్ఓసి ఇవ్వకుండా ఈ కంపెనీ ఓపెన్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒప్పుకోదు. నా దొంగ సంతకం ఎన్ఓసి పెట్టి ఈ కేశినేని డెవలపర్స్ ఓపెన్ చేశాడు. నా దొంగ సంతకం పెట్టి. అయినప్పటికీ సరే తమ్ముడు బాగుపడతాడేమో, మంచి దారిలో వెళ్తాడని చెప్పి నేను ఆ రోజు కూడా నోరు మెదపలా. ఇది పోతే యాక్చువల్గా కేశినేని అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను.
కేశినేని అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను. ఇది నా పేరు, నేను ఈ కేశినేని ట్రేడ్ మార్క్, మీకు ట్రేడ్ మార్క్ యాక్ట్ తెలిసే ఉంటుంది, మీకు పేటెంట్ రైట్స్. ఇది కేశినేని మీకు చూస్తే ఇక్కడ ఉంటుంది. మార్క్ ఏంటంటే కేశినేని, ఓనర్ ప్రొపరైటర్ ఎవరంటే కేశినేని శ్రీనివాస్. ఇది ఎవ్వరూ వాడటానికి లేదు. మీ అందరికీ జర్నలిస్టులు కాబట్టి మీకు బాగా తెలుసు. ఈ కేశినేని అనే పేరు ఈ ప్రపంచంలో నేను తప్ప ఏ కంపెనీ నడపడానికి ఎవరికి రైట్ లేదు. కేశినేని డెవలపర్స్ అని బ్రాండ్ చేసుకున్నాడు, కేశినేని ఫౌండేషన్ అని బ్రాండ్ చేసుకున్నాడు. దీన్ని ఈవెన్ ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్కి అప్లై చేస్తే రిజెక్ట్ అయింది. అది క్లియర్గా ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. రిజెక్ట్ అయినా కూడా ఇవాళ వరకు దాన్ని వాడుతున్నాడు. ఇది పెద్ద క్రైమ్. సరే, ఓపెన్ చేసుకున్నాడు, ట్రేడ్ మార్క్ వాడుతున్నాడు, కేశినేని డెవలపర్సు. నాని గారికి ఎందుకు, పోన్లే తమ్ముడే కదా అంటారు. ఓకే, నేను దానికి కూడా ఒప్పుకుంటా బాగుపడితే. ఈయన చేసింది ఏంటంటే పచ్చి మోసాలు. ఈ కేశినేని డెవలపర్స్ అని పెట్టి పచ్చి మోసాలు. తుని టికెట్ విషయంలో యనమల రామకృష్ణుడు ఆయన సోదరుడు యనమల కృష్ణుడు టీడీపీకి గుడ్ బై చెప్పారు. గత 2 పర్యాలుగా కృష్ణుడికి టీడీపీ టికెట్ ఇచ్చినా గెలవకపోవడంతో ఈసారి రామకృష్ణుడు ఆయన కూతురు దివ్యకు టికెట్ ఇప్పించారు. దీంతో విభేదించిన కృష్ణుడు టీడీపీని వీడారు. టికెట్ ఇవ్వకపోగా అన్న పిలిచి మాట్లాడలేదని, తన కూతురుకు మద్దతివ్వాలని అడగలేదన్న కోపంతో ఆయన వైసీపీలో చేరారు. వీరి గొడవ అధినేత చంద్రబాబు దాకా వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం కృష్ణుడు వైసీపీలో కొనసాగుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాడుగుల సిట్టింగ్ స్థానాన్ని తన 2వ భార్య కూతురు అనురాధకు ఇప్పించారు. ఆయన అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆమెకు టికెట్ ఇవ్వటం మొదటి భార్య కుమారుడు బూడి రవికి నచ్చలేదు. రాజకీయ వారసుడికి తనకు ఇవ్వాల్సిన స్థానాన్ని అనురాధకు ఇవ్వటంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. మరోవైపు బూడి బావుమరిది గంగాధర్ బీజేపీలో చేరి సీఎం రమేష్ కు ప్రచారం చేస్తున్నారు. దాంతో ఆ ఫ్యామిలీ వార్ తీవ్ర స్థాయికి చేరింది. అటు రవికి బీజేపీ మద్దతు తెలపడంతో వైసీపీ కార్యకర్తలతో కొడుకు బావుమరుతులపై ఏకంగా దాడి చేయించారు ముత్యాల నాయుడు. తండ్రి కొడుకుల మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.